ప్రైజ్ ద లార్డ్. దేవుడి నామానికి స్తోత్రం. ఎలా ఉన్నారమ్మా? బాగున్నారా? బలంగా వర్షాలు పడుతున్నాయి కదా. ఎక్కడ చూసినా జ్వరాలే. కొంచెం దగ్గు, జలుబు, జ్వరం వచ్చిన మనిషి జీవితాలు ఇప్పుడున్న ప్రతికూల పరిస్థితిని బట్టి ఏవో భయాలు, ఏవో ఆలోచనలు, ఒక నెగిటివ్ ఆలోచనలు ఎక్కువగా అయిపోయాయి ఈ రోజుల్లో కదా. నా బిడ్డలకు కూడా తీవ్రమైన జ్వరాలతో బాధపడుతూ వచ్చారు. దేవుని కృపను బట్టి స్వస్థపరచబడ్డారు. మీలో కూడా అమ్మాయి వాక్యం వింటూ మీ బిడ్డలకు కానీ మీకు కానీ తీవ్రమైన జ్వరాలతోని, డెంగ్యూలతోని, కొంతమంది కొన్ని కొత్త వైరస్లు వినపడుతున్నాయి. అలాంటి వాటితోని మీరు బాధపడుతున్నారా? ఇలాంటి వాటి కొరకు ప్రత్యేకంగా మేము ప్రార్థిస్తున్నాం. మీ ప్రార్థనను మేము బలపరుస్తున్నాము అనేది మీరు మరవకండి. ఎలా ఉన్నారు? కుటుంబ పరిస్థితులు బాగా ఉన్నాయా? వైవాహిక జీవితంలో ఐక్యత అనేది ఉందా? ఎంత బాధాకరము అని అంటే చెప్పుకుంటానికి మనం దేవుడు బిడ్డలమే, కానీ ఎంత నెగిటివ్ ఆలోచనలు మన జీవితాల్లో ఉంటూ ఉంటాయి. వాళ్ళు వీళ్ళు పెట్టే నిందలు, అవమానాలకి మనం గురైపోయి నిరాశ, నిస్పృహలోకి వెళ్ళిపోయి జీవం కలిగిన దేవుడు నా వైపు చూడట్లేదు, నా జీవితం అంధకారంలోకి వెళ్ళిపోయిందని విధంగానే మనం ప్రవర్తిస్తున్నాం, మాట్లాడుతున్నాము, ఆలోచిస్తున్నాం. ఈ విధంగా మీ జీవితాలు ఉన్నాయా? మీరు బాధపడకండి. ఇలాంటి పరిస్థితుల్లో ఉండుకుంటూ కొంచెమైనా మీ జీవితాల్లో సమాధానం రావాలి అని చెప్పి మీరు ఈ వాక్యాన్ని కానీ మీరు చూస్తుంటే సరైన కార్యక్రమాన్ని మీరు చూస్తున్నారు. ఎందుకనగా మీ జీవితాల్లో సమాధానం రావాలని, మీ జీవితంలో ఒక విశ్వాస వీరుల వలె మీరు జీవించాలని మీ ప్రియతమ అన్న జోషి అన్నగారు, తండ్రి సమానులు జోషి అన్నగారు స్థాపించిన యేసు అనుచరులు అనే ఈ కుటుంబం మీతోని ఉందని, మీ కుమారుణ్ణి, మీ తోబుట్టుని, మీ స్నేహితుని, మీ కుటుంబ సభ్యుడైన భక్త సింగ్ నేను ఉన్నాను అనేది మీరు మరవకండి. మీ కొరకు ప్రతిరోజు 4 పూటలు మీ కొరకు ప్రార్థిస్తున్నాం. అతి ముఖ్యంగా ప్రతి శనివారం మీ కొరకు మేము ఉపవాస ప్రార్థనలు రోజంతా మీ కొరకు మేము చేస్తున్నాం. మీ జీవితాల్లో అద్భుతాలు జరగాలని, మీ జీవితాల్లో పరిస్థితులు మారాలని, మీ జీవితాల్లో మనుషులు మారాలని మేము మీ కొరకు ఉపవాస ప్రార్థనలు మేము చేస్తున్నాం. కాబట్టి ఇంత గొప్ప అవకాశాన్ని దేవాతి దేవుడు మాకు దయచేసినందుకు క్రీస్తు నామమున తండ్రి అయిన దేవుడికి ఎంతో వందనాలు, కృతజ్ఞతలు నేను చెల్లించుకుంటున్నాను. కాబట్టి మీ జీవితాల్లో తప్పనిసరిగా పరిస్థితులు మారుతాయి, మారును గాక. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. వాక్యంలోకి వెళ్ళే ముందు ప్రార్థన చేసుకుందాం. వీలైన వారందరూ, అతి ముఖ్యంగా యవనస్తులు, నాతో పాటు ప్రార్థనలో మోకరించి ఏకీభవించాలి అనేది నా మనవి. మహోన్నతుడా, జీవంగల దేవా, జీవాధిపతి, ఇచ్చిన అద్భుతమైన సమయాన్ని బట్టి మీకు ఎంతో వందనాలు ప్రోవా. మీరు మారని దేవుడివి ప్రోవా. మా జీవితాల్లో అంత గొప్ప దేవుడిని పూజించి ఆరాధించే గొప్ప అవకాశాన్ని దయచేసినందుకు ఎంతో వందనాలు. యేసు అనుచరులకు అనేక బిడ్డలు వారి ప్రార్థన అవసరతలు పంపించారు తండ్రి. వీటిని మీ పరిశుద్ధ పాదాల దగ్గరికి తీసుకొని వస్తున్నాం తండ్రి. వీటిలో ప్రాముఖ్యంగా మేరీ శకుంతల గారు ప్రోవా, హెల్త్ కొరకు హార్ట్ ప్రాబ్లం ఉంది. ఆనంద్ బాబు ప్రోవా, వారికి బిజినెస్ కొరకై. డిఏవి డానియల్ గారు ప్రోవా, వారి కుటుంబం కొరకై. డేవిడ్ హెల్త్ కొరకై ప్రార్థిస్తున్నాం. ఝాన్సీ రాణి గారు ఆరోగ్యం కొరకై. యామిని గారు, మూర్తి గారు ప్రోవా, వారి సంతానం కొరకై మేము ప్రార్థిస్తున్నాం. మంజుల బేబీ రాణి గారు ఆరోగ్యం కొరకై. విజయ్ కుమార్ గారు ప్రోవా, నాగమణి రాజు, ఆశా జ్యోతి గారు సంతానం కొరకై, ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల కొరకై. కె ఉషారాణి గారు ప్రోవా, ఆరోగ్యం కొరకై. నాని చదువులు రక్షణ కొరకై. ఒనేసిము గారు ప్రోవా, వారి ఉద్యోగము రక్షణ కొరకై ప్రోవా, ఆత్మీయ ఎదుగుదల కొరకై. శామ్యుయల్ గారు ఆరోగ్యం కొరకై, యాక్సిడెంట్ అయింది ప్రోవా, కాలు విరిగింది, స్వస్థత కొరకై మేము ప్రార్థిస్తున్నాం. అదేవిధంగా ఈరోజు 60వ బర్త్డే జరుపుకుంటున్న బెక్కం దానం గారిని దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. క్రైస్తవ సహవాస సంఘం హుబ్లీ పెద్దగా ఉంటూ ఆ సంఘ అభివృద్ధి కొరకు ఎంతో ప్రయాసపడుతూ అహర్నిశలు ప్రయాసపడుతున్న బిడ్డని దేవుడు ఇంకా మంచి ఆయుష్తోని, ఆరోగ్యంతో, ఆశీర్వాదాలతో దీవించి వారిని, వారి కుటుంబాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించమని ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాము. అదేవిధంగా చార్ల్స్ పాస్నెట్ గారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. జరిగిన గాయాల్ని స్వస్థత దయచేయండి ప్రోవా. సుప్రీతిని జ్ఞాపకం చేసుకోండి. సంపూర్ణ స్వస్థత దయచేసి మీరు మహిమ పొందుకోండి. కార్తీక్ వివాహ విషయంలో కూడా సహాయపడి దీవించమని మేము వేడుకుంటున్నాం. అదేవిధంగా ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవం కలిగిన మా దేవ, ఈరోజు ఈ వాక్యాన్ని వినగలుగుతున్నాము అంటే మీ కృప, మీ కనికరాన్ని బట్టే మేము వినగలుగుతున్నాం తండ్రి. మనుషులు మారుతున్నారు, పరిస్థితులు మారుతున్నాయి. మీరు మారని దేవుడు మీరు ఒక్కరే ప్రవ్వా. కాబట్టి అంత గొప్ప దేవుడిని పూజించి ఆరాధించి మా జీవితాల్లో హృదయంలో ఎంత దుఃఖమున్నా, మా పరిస్థితులు బాధాకరంగా ఉండి మాకు నచ్చకపోయినా మీ మీద ఆధారపడే ఆత్మీయ జ్ఞానం మా జీవితాల్లో రావాలి అనంటే ఎవరొకరు ఈ రక్షణ సువార్తని స్పాన్సర్ చేయాలి. కాబట్టి ఇంత గొప్ప అవకాశాన్ని
సద్వినియోగం చేసుకొని ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేసిన మిస్టర్ అండ్ మిసెస్ పి సుందర్ రాజు గారు మరియు భాగ్యమ్మ గారు, వారి కుమారుడు పాల్ రాజు గారు మరియు కోడలు సిపోరా, మనవడు రాజ్ కుమార్ గారు, అదేవిధంగా వారి కుమార్తె లీలారాణి గారి కుమార్తె స్వర్ణకుమారి మరియు లీలారాణి గారి అల్లుడు శశికుమార్ గారు కొరకై, వారి రాణిపేట, గూడూరు, నెల్లూరు డిస్టిక్ వాస్తవ్యులు సుందర్ రాజు గారు, భాగ్యమ్మ గారి ఆరోగ్యం కొరకు, వారి బిడ్డల కుటుంబాల కొరకే ప్రత్యేకంగా ప్రార్థించమన్నాను. వారు చేసిన ఈ సహాయాన్ని బట్టి కోట్లాది ప్రజలు ఈరోజు ఈ వాక్యాన్ని విని రక్షణ పొంది కుటుంబాలు కట్టబడే అవకాశాన్ని, అతి ముఖ్యంగా దేవుడిపై ఆధారపడే గొప్ప అవకాశాన్ని దయచేసినందుకు దేవుడు సుందర్ రాజు గారిని, భాగ్యమ్మ గారిని, వారి కుమారుడు పౌల్ రాజు గారిని, వారి కుటుంబాన్ని, కుమార్తె లీలా గారిని, వారి కుమార్తె కుటుంబాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. దేవుడు వారికి ఇస్తున్న వాగ్దానము, నీతో యుద్ధము చేయు వారితో నేను యుద్ధము చేసేదను, నీ పిల్లలను నేను రక్షించేదను. యెషయా గ్రంథం 49వ అధ్యాయం 25వ వచనం. వారి జీవితాల్లో ప్రతి విషయంలో దేవుడు ధైర్యం ప్రసాదించునుగాక. దేవుడు వారు తోడు ఉన్నారు అని ఆత్మీయ జ్ఞానంతో వారు జీవించునుగాక. ఈ వాగ్దానం బిడ్డల జీవితాల్లో దేవుడు నెరవేర్చునుగాక. ఈ వాక్యాన్ని బోధించబోతుండగా నా ద్వారా నాతోని మాట్లాడి విన్న ప్రతి బిడ్డ రక్షణ పొందులాగున సహాయపడమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. ప్రార్థనలో నాతో పాటు ఆమెన్ చెప్పిన ప్రతి బిడ్డని దేవుడు నిండుగా మెండుగా దీవించునుగాక, ఆశీర్వదించునుగాక, ఆమెన్. మనం హీరోస్ ఆఫ్ ది బైబిల్ అనే సిరీస్లో యోబు గారి గురించి ధ్యానిస్తున్నాం. దానికి ముందుగా ఒక చిన్న ఉపమానాన్ని విందాం. ఒకనొక క్లాస్ రూమ్ ఉందంట. క్లాస్ రూమ్లో ఉన్నప్పుడు అందరూ యవన బిడ్డలు ఎలా ఉంటారు? స్కూల్లో ఉన్నప్పుడు అంతా యవన బిడ్డలు ఒకరితోనొకరు ఇంత ఫన్నీగా, లేకపోతే కోతి పనులు చేసుకుంటూ ఇవన్నీ చేసుకుంటూ ఉన్నారంట. అయితే ఆ మధ్యలో ఏం చేశారంటే, ఒక యవనస్తుడు వెనక వీపు పైన ఇతను ఒక పెద్ద మూర్ఖుడు అని చెప్పి, హీజ్ అ స్టూపిడ్ అని చెప్పి ఒక పేపర్ అతికించారంట. ఆ యవనస్తుడికి తెలియదు. క్లాస్ స్టార్ట్ అయ్యిందంట. క్లాస్ స్టార్ట్ అవ్వగానే అక్కడ మ్యాథ్స్ ప్రాబ్లం చెప్తున్నాడంట. చెబుతుంటే వీళ్ళకి ఎవ్వరికి అర్థం కావట్లేదంట. అర్థం కాకుండా సమయంలో ఆ సార్ ఏం చేశాడంటే, ఎన్నో ప్రశ్నలు అడుగుతుంటే వీళ్ళెవ్వరికి అర్థం కాని పరిస్థితి, ప్రశ్నకి జవాబు ఇవ్వలేని పరిస్థితి అంట. అయితే సార్ అన్నాడంట, ఎవరైతే ఈ మ్యాథ్స్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తారో వారికి నేను మంచి మార్క్స్ ఇస్తాను, ప్లస్ మంచి బహుమానం కూడా ఇస్తాను అని చెప్పి అన్నప్పుడు ఒక యవనస్తుడు చేయలేపాడంట. ఎవరు అనగా అతని వీపుపై నేను ఒక పెద్ద మూర్ఖుడిని అని ఆ పేపర్ని అతకబెట్టిన అబ్బాయి. అయితే అబ్బాయి లేచి ఆ బోర్డు వరకు వెళ్తుండగా అందరూ నవ్వుతూ ఉన్నారంట. ఆ పోస్టరు లేకపోతే ఆ పేపర్ ముక్క, అతని వీపుపై అతకబెట్టిన పేపర్ ముక్కని చదివి అందరూ నవ్వుతున్నారంట. అయితే ఏంటిది ఎలా నవ్వుతున్నారు అని చెప్పి ఆ యవనస్తుడు ఆ క్లాస్ బోర్డు దగ్గరికి వెళ్ళి, ఆ బ్లాక్ బోర్డు దగ్గరికి వెళ్ళి ఆ ప్రాబ్లమ్ని ఇలా సాల్వ్ చేశాడంట. సాల్వ్ చేసే వరకు అందరు ఆశ్చర్యపోయారంట. అక్కడ సార్ కూడా చూసి ఆశ్చర్యపోయాడంట. అబ్బా భలే ఉంది అని చెప్పి. వీళ్ళందరూ ఎందుకు నవ్వుతున్నాను అనేది ఆ సార్ గమనించాడు. కానీ ఆ సారు ఆ యవనస్తుడిని ఆపలేదు. ఆ యవనస్తుడు వీపుపై ఉన్న ఆ లేబుల్ని చూసి కూడా ఆయనను ఆపకుండా ఫస్ట్ ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేశాక అప్పుడు ఆయన వీపుపై ఉన్న లేబుల్ని తీశాడంట. తీసి అన్నాడంట, ఎవరైతే అతికిచ్చారో చాలా మంచి పని చేశారు. ఇతను అతికిచ్చింది అనేది అతనికి తెలియనప్పుడే ఆ సమస్యని ఆయన సాల్వ్ చేయగలిగాడు. అదే కానీ ఆయనకి అతికిచ్చి ఉన్నది అని చెప్పి ఆ యవనస్తుడికి తెలిసి ఉంటే అతను చేతి లేపేవాడు కాదు, ఇంత కఠినమైన ప్రాబ్లమ్ని అతను సాల్వ్ చేసేవాడు కాదు. కాబట్టి ఇక్కడ ఉన్న క్లాస్ రూమ్ అంతా నేర్చుకోవాల్సింది ఏంటిదనక, మన లైఫ్లో కూడా ఎవరొకరు మనపై ఏదో ఒక నింద వేస్తారు, ఏదో ఒక లేబుల్ మనపై పెడుతుంటారు. నువ్వు మోసగాడివి, నువ్వు అబద్ధకుడివి, లేకపోతే నువ్వు ఫలానా వాడివి, నువ్వు ఫలానా దానివి అని చెప్పి పెడుతుంటారు. మనం అవి చూసి జీవిస్తే మన జీవితాల్లో ఉన్న సమస్యలను మనము సాల్వ్ చేయలేం. అవి గమనించకుండా మనము జీవిస్తే ఏ సమస్యనైనా బలమైన రీతిలో మనం ఎదుర్కోగలుగుతాం అని అన్నప్పుడు ప్రాబ్లం సాల్వ్ చేసిన యవనస్తుడిని చూసి అక్కడున్న వారందరూ చప్పట్లు కేరింతలు కొట్టి వారు కూడా ఒక బలమైన గుణపాఠం వారు నేర్చుకున్నారట. ఈరోజు ఈ వాక్యం వింటున్న వారు మన జీవితాల్లో కూడా మోసగాడు, అబద్ధికుడు, తండ్రిని మోసం చేశాడు, తల్లిని మోసం చేసి డబ్బులు కాజేశాడు, భార్యనిది, భర్తనిది, సంఘంలో ఇది అని చెప్పి ఎన్నో నిందలు మనపై కూడా వేస్తుంటారు. మనం ఆ నిందలని తొలగించుకోవడంలోనే జీవితం అంతా వెళ్ళిపోతుంది. కానీ ఆ నిందలని మనం చేయకపోతే, పట్టించుకోకుండా దేవుడి యందు నమ్మకం కలిగి జీవిస్తే ప్రతి సమస్యని మనం జయించగలుగుతాం. మన జీవితాల్లో కూడా చప్పట్లు, మనకి అభినందనలు మన జీవితాల్లో కలుగుతాయి. ఆ విధంగా
ఈరోజు ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డ విశ్వాస జీవితం మారునుగాక. ఏ నిందలు వచ్చినా మన జీవితాలు అవిటిపై కేంద్రితం కాకుండా విశ్వాసమునకు కర్తైన దేవుడి వైపు మనం చూసుకుంటూ విశ్వాసముతో నమ్మకంగా మనం జీవిస్తే మన జీవితాల్లోడుగా నిండైన మెండైన ఆశీర్వాదాలు అభినందనలతోని మన జీవితము కుమ్మరింపబడునుగాక. ఆమేన్. మనం హీరోస్ ఆఫ్ ది బైబిల్ అనే సిరీస్లో యోబు గారి గురించి ధ్యానిస్తూ వస్తున్నాం. ఈరోజు మనం ప్రాముఖ్యంగా ధ్యానించబోయేది యోబు గ్రంథం 30వ అధ్యాయం. మనం యోబు గ్రంథం 30వ అధ్యాయంలో ఈ అన్ని వచనాలలో మనం గమనిస్తే 2 విషయాలు ప్రాముఖ్యంగా గమనించాలి. మొట్టమొదటిది ఈరోజు మనం గమనిస్తే యోబ్స్ లాస్ ఆఫ్ హానర్. యోబు గారు తన ఘనతని ఏ విధంగా కోల్పోయారు అనేది. యోబ్స్ లాస్ ఆఫ్ హానర్ అనేది మనం గమనించాలి. మనం కానీ యోబు గ్రంథం 30వ అధ్యాయం 1వ వచనం నుంచి 14వ వచనం వరకు మనం గమనించాలి. ఈ వచనాలని గమనిస్తుంటే ఎవరైతే యోబు గారు ముందు నిలబడడానికి అర్హత లేని వారో, వయసు లేని వారో, పలానా వారో, వారు కూడా ఈరోజు యోబు గారిని ఎంతో అవమానిస్తున్నారు, చిన్న చూపు చూస్తున్నారు అనే విధంగా రాయబడింది. మొదటి వచనాన్ని మనం గమనిస్తే యోబు గారికి గర్వం ఉందా అనే ఒక విధంగా ఆ వచనం రాయబడ్డది. కుక్కల వలె అనే మాట రాయబడ్డది కదా. ఇంగ్లీష్లో షీప్ డాగ్స్ అనే విధంగా రాయబడ్డది. మనం అనుకోవచ్చు యోబు గారికి గర్విష్ఠుడు కాబట్టే ఈ విధమైన గతి పడిందో, లేకపోతే ఈ వచనానికి అర్థం ఏంటిది అని అనుకోవచ్చు. యోబు గారికి ఏ గర్వము లేదు. యోబు గారు ఎవరిని కించపరచట్లేదు. యోబు గారు ఎవరిని కూడా అవమానించే విధంగా మాట్లాడట్లేదు. ఇక్కడ ఈ వచనంలో బైబిల్ జ్ఞానుల పరంగా వారి ఉద్దేశం ఏంటిది అనగా, ఎవరైతే వారి పనిలో ఒక సోమరితనంతో జీవిస్తున్నారో, ఎవరైతే వారి పనిలో ఒక ఉత్సాహం లేకుండా జీవిస్తున్నారో, ఎవరైతే వారి పనిలో ఏ విధమైన ఉండని పరిస్థితులు వారి జీవితాల్లో ఆ పని అందు ఉత్సాహము కానీ, ఒక ఆసక్తి కానీ, ఒక ఎనర్జీ కానీ, ఒక స్ట్రెంగ్త్తో కానీ, లేకపోతే ఒక చురుకుదనంతో కానీ చెయ్యకుండా జీవించే వారు కూడా ఈరోజు యోబు గారి గురించి మాట్లాడుతున్నారు. యోబు గారు పట్ల ఎంతో అమర్యాదగా ప్రవర్తిస్తున్నారు అనేది వారి ఉద్దేశం. ఇక్కడ మనం గమనించాలి. మన జీవితాల్లో కూడా మీరు ఆలోచించాలి. వారు సోమరితనంతో ఉంటారు. పని అంటే ఆసక్తి ఉండదు, జీవితం అంటే ఆసక్తి ఉండదు, సంపాదించాలనే ఆసక్తి ఉండదు, కుటుంబాన్ని పోషించాలనే ఆసక్తి ఉండదు, కూర్చొని తినాలనే ఆసక్తి వారి జీవితాల్లో ఉంటుంది, ఒళ్ళు వంచాలి, కష్టపడాలనే ఆసక్తి వారి జీవితాల్లో ఉంటుంది. కానీ వారు శరీరం పనిచేయదండి, వారు నోరు మాత్రం బాగా పనిచేస్తుంది. ఇష్టానుసారంగా మాట్లాడడం, ఇష్టానుసారంగా తిట్టడము, ఎవరిని పడితే వారితో ఏదో ఒక రీతిలో మాట్లాడడం అనేది జరుగుతుంది. మనం సరిగ్గా ఉండం, కానీ ఇతరుల లోపాలలో మాత్రం మనం ఎంతో ఈజీగా కమెంట్స్ కొట్టేస్తుంటాం. ఇంకా బాధాకరం ఏంటిదేనంటే, ఎవరైతే మన ద్వారా మేలు పొంది ఒక స్థాయిలో ఉన్నారో, ఎవరైతే మన ద్వారా ఒక మంచి ఉన్నతమైన జీవితాన్ని జీవిస్తున్నారో, వారు మన జీవిత పరిస్థితులు బాలేవు అని అన్నప్పుడు కృతజ్ఞత స్వభావంతో ఉండకుండా మనపై వేలెత్తి చూపెట్టి మన గురించి చెడు మాట్లాడి మనల్ని అవమానించే విధంగా పరిస్థితులు ఉంటాయి. ఈరోజు ఇవే పరిస్థితులు మన జీవితాల్లో ఎంత బాధాకరంగా ఉంటున్నాయి అనేది ఆలోచించాలి. ఇక్కడ మీరు గమనిస్తే 3వ వచనం నుంచి, యోబు గ్రంథం 30వ అధ్యాయం 3వ వచనం నుంచి 8వ వచనం వరకు మనం గమనిస్తే ఆయనని ఎంత దారుణంగా ఆయనని వేధిస్తున్నారు, మాటలతో వారిని బాధ పెడుతున్నారు. ఇంగ్లీష్లో దేవర్ టాంటింగ్ హిమ్, అనగా ఎక్కిరించడం కానీ, అవమానించడం కానీ ఇవన్నీ చేస్తున్నారు. 11వ వచనంలో మనం గమనిస్తే దేవుడు నా నుంచి దూరం అయిపోయాడు. దేవుడు ఈ విధంగా అవ్వడాన్ని బట్టి నా జీవితంలో నాకు ఉండవలసిన ఘనత కోల్పోయాను. అందుకే నా జీవిత పరిస్థితి ఈ విధంగా దారుణంగా దయనీయంగా అయిపోయింది కాబట్టి అందరికీ నా జీవితం నవ్వులాటగా అయిపోయింది అనే బాధ యోబు గారి జీవితంలో కలిగి ఉన్నది. ఈరోజు మన జీవితాల్లో కూడా కదా, మన పరిస్థితులు బాగా ఉన్నప్పుడు మర్యాద ఇచ్చేవారు, మన పరిస్థితులు బాగా ఉన్నప్పుడు మన చుట్టుముట్టు తిరిగేవారు, ఈరోజు పరిస్థితులు బాలేవు అని అంటే ముఖము చూడడానికి ఇంకా బాధాకరం, మన ఫోన్ ఎత్తడానికి కూడా ఇష్టపడని పరిస్థితులు చాలామంది జీవితాలు. ఈరోజు మన జీవితాలు కొంచెం మనం కృంగిపోయాం, కొంచెం నష్టంలో ఉన్నాము, లేకపోతే కొంచెం అనారోగ్యంగా ఉన్నాము, పాలైపోయి ఉన్నాం, మన జీవితంలో ఆ పలుకుబడి లేదు, ఆ స్థాయి లేదు, లేకపోతే మనం అంత ఉత్సాహంగా ముందుట్లాగా జీవించలేకపోతున్నాము అని అంటే మనల్ని చులకనగా చూడడం, మనల్ని అవమానించడం ఇంకా బాధాకరం, నవ్వులాటగా మన జీవితాన్ని మార్చే పరిస్థితులు ఉన్నాయి. ఈరోజు ఆ విధంగా ఉన్నారా? ఒకప్పుడు మర్యాద ఇచ్చేవారు ఈరోజు
చులకనగా చూసి అవమానిస్తున్నారు. ఒకప్పుడు మీ దగ్గర నేర్చుకున్నవారు ఈరోజు మీపై వేలు ఎత్తి చూపెట్టే విధంగా జీవిస్తున్నారు. మనుషులు మారిపోయారు, కానీ దేవుడు మారలేదు. మనం రెండో విషయాన్ని గమనిస్తే, మనం కానీ యోబు గ్రంథం 30వ అధ్యాయం 15వ వచనం నుంచి 31వ వచనం వరకు గమనిస్తే, యోబు గారికి ఉన్న తన జీవితంపై ఉన్న యోబ్స్ నెగిటివ్ ఇమేజ్ ఆన్ లైఫ్. యోబు గారికి ఉన్న ఒక నెగిటివ్ ఇమేజ్ తన జీవితంపై అనగానే మీరు ఇక్కడ విషయాలు కొన్ని గమనిస్తే ఆయనకు ఎంతో బాధ కలుగుతుంది. లోపల ఎంతో బాధ ఉంది, కానీ దేవుడి నుంచి మాత్రం వారు దూరం కాలేదు. వారు దేవుడి దగ్గరికే వస్తున్నారు, కానీ అక్కడ ఉన్న పరిస్థితులు వారికి నచ్చట్లేదు. ఎంతో బాధాకరమైన పరిస్థితులు వారి జీవితాల్లో ఉన్నాయి. నేను ఎందుకు ఈ మాట, ఒక నెగిటివ్ ఇమేజ్ వారి జీవితం పట్ల ఉంది అని అనగా, మీరు ఆ 15వ వచనం నుంచి గమనిస్తే, ప్రాముఖ్యంగా 16వ వచనాన్ని మీరు గమనించండి. అక్కడ ఆయన అంటున్న మాట డిప్రెషన్లో ఉన్నట్టు. 23వ వచనాన్ని గమనిస్తే, దేవుడు నా నుంచి దూరం అయిపోయారు, నా జీవితం చీకటిమయమైపోయిందని. 26వ వచనాన్ని గమనిస్తే, అంధకారంలో వారు జీవిస్తున్నట్టు, ఈ విధమైన పరిస్థితులు అక్కడ ఉన్నట్టు మనం గమనించగలుగుతాం. అనగా యోబు గారి జీవితంలో తన జీవితం ఈ విధంగా ఉంది అనేది ఒక ఇమేజ్, నెగిటివ్ ఇమేజ్తో వారు జీవిస్తున్నట్టు గమనించగలుగుతాం. ఎందుకు ఈ విధంగా ఉంది మనం కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఆయన లోపట బాధ ఉంది, కానీ దేవుడి నుంచి వారు దూరం కావాలి. ఆయన జీవితంలో ఉన్న పరిస్థితులు ఆయనకు నచ్చట్లేదు, కానీ దేవుడి దగ్గరికే వారు వస్తున్నారు. మన జీవితాన్ని మీరు ఎల్లప్పుడూ గమనించాలి. జీవితం అనేది అప్స్ అండ్ డౌన్స్, ఎత్తు పల్లాలు వంటిది. జీవితంలో ఉన్న పరిస్థితులు, కొన్ని మంచి పరిస్థితులు ఉంటాయి, కొన్ని చెడు పరిస్థితులు ఉంటాయి. కానీ ఈ పరిస్థితులు అనేవి మన జీవితాల్లో మన విశ్వాసాన్ని పరీక్షిస్తుంటాయి, మన స్వభావాన్ని కడుతుంటాయి అనేది గమనించాలి. యోబు గారి జీవితం ద్వారా మనం నేర్చుకుంటున్న రెండు విషయాలలో, ఆయన జీవితంలో ఘనతని కోల్పోయినా, ఆయన జీవితంలో డిప్రెషన్ అనేది వచ్చి దేవుడు జవాబు ఇవ్వట్లేదు, నా జీవితం అంధకారంలో ఉన్నది అనే విధంగా ఉన్నా, వారు దేవుడి దగ్గరికే వస్తున్నారు, దేవుడి యందే వారు జీవిస్తున్నారు, దేవుడి యందే నమ్మకం కలిగి ఉన్నారు. లోపట ఎంత బాధ ఉన్నా దేవుడి నుంచి మాత్రం వారు దూరం కాలేదు అనేది మనం గమనించాలి. మనం ఇంకొక అంశాన్ని ప్రాముఖ్యంగా ధ్యానిస్తే, యోబు గ్రంథం 31వ అధ్యాయాన్ని మనం ధ్యానించాలి. యోబు గారి జీవితంలో ఒక ప్రాముఖ్యమైన అధ్యాయం. వారి జీవితాల్లో వారి యథార్థత గురించి కానీ, వారు స్వభావం గురించి కానీ, వారి విశ్వాసం గురించి కానీ, వారు జీవించిన జీవిత విధానం గురించి కానీ ఎంతో బహుబలంగా చెప్పే అధ్యాయము యోబు గ్రంథం 31వ అధ్యాయం. చివరిగా వారు చేస్తున్న విజ్ఞాపన గురించి ఇక్కడ మనం ఈరోజు ధ్యానించబోతున్నాం. మనం ప్రాముఖ్యంగా గమనిస్తే, యోబు గ్రంథం 31వ అధ్యాయం 1వ వచనం నుంచి 12వ వచనం వరకు మనము గమనించాలి. వారి నిజాయితీ గురించి, ద ఇంటిగ్రిటీ గురించి, యథార్థతగా వారు జీవించిన విధానం గురించి. ఈ అంశంలో ప్రాముఖ్యంగా 1వ వచనాన్ని గమనిస్తే, ఆయన కళ్ళతో నేను నిబంధన చేశాను అనే మాట అక్కడ రాయబడ్డది. నేను ఏ స్త్రీని కూడా, అంటే ఆయన చేసిన నిబంధనలో ఏ స్త్రీని కూడా ఒక వ్యామోహముతోని చూడలేదు అనే విధంగా ఆయన పలుకుతున్నారు. అదే నేను వ్యామోహముతోని చూసి ఉంటే నా భార్యని తీసుకొని వెళ్ళిపోయేవారు కదా అనే విధంగా ఆయన ఎంతో స్పష్టంగా రాశారు. కళ్ళు కదా ఎంతో ప్రాముఖ్యం. యేసు ప్రభువారు ఈ స్త్రీ వ్యామోహము లేకపోతే ఒక వ్యభిచారము లాంటిది అనేది గురించి ఎంతో స్పష్టంగా బైబిల్లో యేసు ప్రభువారు పలికారు. మనం కానీ లూకా సువార్త 11వ అధ్యాయం 34వ వచనాన్ని ప్రాముఖ్యంగా గమనిస్తే, ఈ కళ్ళు ఈ శరీరానికి వెలుగు లాంటిది. మన కళ్ళు బాగా ఉంటే ఈ శరీరం కూడా వెలుగుతో ఉంటుంది, కళ్ళు బాగాలేకపోతే అది చీకటిమయం అయిపోతుంది అనే మాట రాయబడింది. అంటే అది శారీరకంగా వెలుగు, శారీరకంగా చీకటి కాదండి, మనం గమనించాలి. ఈ కళ్ళు అనేవి ప్రాముఖ్యంగా వెలుగుతోని, అనగా ఏ పాపము వైపు వెళ్ళకుండా, ఏ పాపము వైపు మనం నడిపింపబడకుండా జీవించాలంటే ఈ కళ్ళు చాలా ప్రాముఖ్యమైన పాత్ర పోషిస్తాయి అనేది మనం గమనించాలి. అవ్వ చూడడానికి రమ్యంగా ఉంది అనే ఒక పండును బట్టి ఆ పాపం ఈ లోకంలో ప్రవేశించింది అన్నది మనం గమనించాలి. అనగా తను చూసింది, దేన్నైతే మనం చూస్తామో దానిని బట్టి పాపం మన హృదయంలో ప్రవేశిస్తుంటుంది అనేది మనం గమనించాలి. మనం యేసు ప్రభువు వారు పలికిన మాటలు ప్రాముఖ్యంగా గమనిస్తే, మత్తయి సువార్త 5వ అధ్యాయం 27వ వచనం నుంచి 29వ వచనం వరకు మీరు గమనిస్తే, ఒక స్త్రీని, పాపము అనేది ఒక స్త్రీతో వ్యభిచారం చేయడమే కాదు, పాపము అనేది ఒక స్త్రీని కళ్ళతోని చూసి మన హృదయములో తన గురించి మనము శారీరక కోరికల పరంగా ఆలోచించినా కూడా, ఇఫ్ వి లస్ట్ ఫర్ ఎ ఉమెన్ ఇన్ అవర్ హార్ట్, వీఆర్ కమిటింగ్ అడల్టరీ, మనం వ్యభిచారము చేస్తున్నట్టు అనే మాట ఎంతో స్పష్టంగా
మత్తయి సువార్త 5వ అధ్యాయంలో రాయబడ్డ మాట. అందుకే మనం గమనించవలసింది. ఈరోజు యోబు గారు అంటున్న మాట ఎంత నిజాయితీగా వారు పలుకుతున్న మాట, నా కళ్ళతో నేను నిబంధన చేశాను. పాత నిబంధనలో మీరు గమనిస్తే ఎవరైనా వారు పాపము చేస్తే వారి భార్యలను తీసుకొని వెళ్ళిపోయేవారు. అందుకే సమూయేలు గారు రాసిన 2వ గ్రంథం 12వ అధ్యాయం 11వ వచనంలో రాయబడ్డ మాట, భార్యలని తీసుకొని వెళ్ళిపోతారు. ఇక్కడ మనం గమనించాలి, మనం ఏ అయితే ప్రమాణము చేస్తున్నామో ఆ ప్రమాణము మన క్రియలు మ్యాచ్ అవుతున్నాయా, సమానంగా ఉన్నాయా? ద వర్బ్స్ అండ్ ద యాక్షన్ షుడ్ మ్యాచ్. మనం ఏదైతే చెప్పుతున్నామో, మనం ఏమి చేస్తున్నామో అనేది సమానంగా ఉంటేనే మన జీవితాలు ఆశీర్వదింపబడతాయి. అందుకే యేసు ప్రభువారు ఈ వచనాలలో మనం గమనించిన మత్తయి సువార్త 5వ అధ్యాయం 27, 29, లూకా సువార్త 11వ అధ్యాయం 34వ వచనం, మత్తయి సువార్త 18వ అధ్యాయం 9వ వచనం, ఈ వచనాలలో గమనిస్తే ఫర్ జీసస్ ఇంటిగ్రిటీ అండ్ ప్యూరిటీ ఆర్ వెరీ ఇంపార్టెంట్ కదా. యేసు ప్రభువారికి పరిశుద్ధతను, యథార్థత, నిజాయితీ ఎంతో ప్రాముఖ్యమైనవి కాబట్టి ఇంత స్పష్టంగా వారు రాశారు అనేది గమనించాలి. ఆ కాలంలో యోబు గారు అంటున్న మాట గమనిస్తున్నావా? ఆ కాలంలో యోబు గారు అంటున్న మాట, నా కళ్ళతో నేను నిబంధన చేశాను. ఈరోజు నీ జీవితం ఏ విధంగా ఉంది ఒక్కసారి ఆలోచించాలి. ఈ విధంగా మన చూపులు కానీ సరిగ్గా లేకపోతే, యోబు గారు ఎంత గొప్ప విశ్వాసి, ఎంత గొప్ప విశ్వాసి, దేవుడు సాక్ష్యం పలికేంత గొప్పగా జీవించిన వ్యక్తి. నాతో పాటు యోబు గ్రంథం 31వ అధ్యాయం 12వ వచనంలో మీరు గమనిస్తే, ఒక చూపులు సరిగ్గా లేకుండా ఉన్న వారి జీవితం ఏ విధంగా అవ్వబోతుంది అని, నరకము. మీరు గమనించండి, ఇంగ్లీష్ బైబిల్లో రాయబడ్డ మాట, ఇట్ ఈస్ ఎ ఫైర్ దట్ బర్న్స్ ఆల్ ద వే టు హెల్, ఇట్ వుడ్ వైప్ అవే ఎవ్రీథింగ్ దట్ ఐ ఓన్. అది నరకంలో ఉన్న అగ్ని వలె కాల్చబడుతుంది, వారి దగ్గర ఉన్నదంతా తొలగింపబడుతుంది ఎప్పుడైతే వారు చూపులతోని ఇతర స్త్రీతో పాపము చేస్తే, వారి జీవితంలో పాపాన్ని వారు అనుకుంటే, ఇది స్త్రీకి కూడా అవలంబబడుతుంది అనేది గమనించాలి. కాబట్టి ఈరోజు ఈ వాక్యాన్ని వింటున్న వారు, తమ్ముడు, చెలెమ, అక్కయ్య, అన్నయ్య, అంకుల్, ఆంటీ, యోబు గారి జీవితం మనకి ఎంతో బలమైన రీతిలో ఈరోజు అంటున్న మాట, ఎవరైతే ఉత్సాహంగా లేరు, ఎవరైతే మనల్ని మేలులు మర్చిపోయారు, ఎవరైతే మనం అవసరాన్ని తీరిపోయాక, ఎవరైతే మన జీవితంలో మనం జన్మించడానికి కారణమయ్యారు, సొంత బిడ్డలే కానివ్వండి, సొంత భార్య, సొంత భర్తే కానివ్వండి, మన నుంచి మేలు తీసుకున్నాక మర్చిపోయారా? మన ముందు నిలబడడానికి కూడా అర్హత లేని వారిని మనం ఎంతో పైకి తెస్తే వాళ్ళు ఈరోజు మనపై ఏళ్ళెత్తి చూపెడుతున్నారా? సొంత బిడ్డ, సొంత కుమారుని ఎంత కష్టపడి మీరు సెటిల్ చేస్తే ఈరోజు వాళ్ళే ఏళ్ళెత్తి చూపెడుతున్నారా? నా జీవితంలో అర్హత లేకపోయినా నాకు ఒక ఉద్యోగం కలిగించాడు దేవుడు, నాకు ఉద్యోగం ఫలానా వారిని బట్టి నాకు ఉద్యోగం ఉంది, ఫలానా బట్టి నాకు వివాహము జరిగింది, ఫలానా వారిని బట్టి నేను ఈరోజు ఈ విధంగా ఉంది అని తెలిసినా వారి గురించి చెడుగా మాట్లాడి వారిపై వేలెత్తి చూపెడుతున్నారా? యోబు గారి జీవితంలో వారు గర్వంతో అనలేదు, వారు అన్న మాట, కుక్కలతో పోల్చిన అన్న మాట, వారు సోమరితనంలో ఉండుకుంటూ శక్తి లేకుండా, ఉత్సాహం లేకుండా జీవించిన వారు కూడా ఈరోజు నాపై వేలెత్తి చూపెడుతున్నారు అని బాధపడ్డారు. ఈరోజు బాధపడుతున్నారా? యోబు గారి జీవితంలో గమనించవలసింది, ఎంతో బాధ, ఎంతో కృంగుదల, ఎన్నో కష్టమైన శ్రమ కలిగిన పరిస్థితులు ఉన్నా, హృదయంలో ఎంతో బాధ ఉన్న పరిస్థితులు ఎంత నచ్చకపోయినా వారు దేవుడి దగ్గరికే వచ్చారు. ఈరోజు నీ జీవితాల్లో దేవుడి దగ్గరికి వస్తున్నావా? ఎటు నువ్వు చూస్తున్నావు? ఎవరి వైపు నీ కళ్ళు ఉన్నాయి? ఎవరిని నువ్వు ఆశ్రయిస్తున్నావు అనేది ఆలోచించాలి. మీరు గమనించాలి. 12వ వచనం అంటుంది, యోబు గ్రంథం 31వ అధ్యాయం 12వ వచనం, అగ్నిలో కాల్చబడే విధంగా, ఉన్నదంతా కోల్పోయే విధంగా ఈరోజు దావీదు గారు చేసిన తప్పుని వారు సరిదిద్దుకున్నారు. ఎవరినైతే చూడకూడదో వాటినే చూడడాన్ని బట్టి పాపము, నష్టము, కుటుంబ వ్యవస్థ కూలిపోయింది దావీదు గారి జీవితం. బెత్షెబాతోని పాపము చేయక ఈరోజు దేవుడు నీ జీవితంలో నీ చూపులతోని వావి వరుసలు లేకుండా, సంఘం అనేది కూడా చూడకుండా, నీకు చెల్లవుతుంది, అన్నవుతాడు, తమ్ముడవుతాడు, అక్క అవుతుంది అనేది కూడా చూడకుండా, నీ రక్త సంబంధికులు అనేది కూడా చూడకుండా, నీ చూపులతోని హృదయంలో నువ్వు పాపం అనేది పలుకుతుంటే నువ్వు గమనించాలి. దేవుడు అన్న మాట,
మత్తయి సువార్త 5వ అధ్యాయం 27, 28, 29లో వ్యభిచారము. ఈరోజు ఆ పరిస్థితుల్లో కానుంటే దేవుడు ఒక అవకాశం ఇస్తున్నారు. నీ జీవితాన్ని మార్చుకునే ఒక అవకాశం నీకు ఇస్తున్నారు. దేవుడు ఈరోజు నీ జీవితాన్ని మార్చుకొని, యోబు గారు ఏ విధంగా నిబంధన చేసుకొని ఆయన పరిశుద్ధంగా జీవించారు, యోబు గారికి తెలిసిన శిక్ష, నేను కానీ ఆ విధంగా ఇతర స్త్రీలపై చూసి పాపము చేస్తే ఒక తీవ్రమైన ఆ పనిష్మెంట్, తీవ్రమైన శిక్ష నా భార్యని తీసుకొని వెళ్ళిపోతారనేది తెలిసి ఆయన అంటున్న మాట, నేను ఆ విధంగా చేయలేదు. ఆ విధంగా చేస్తుంటే ఈరోజు నా భార్య నాతో ఉండేది కాదు, భార్యను తీసుకొని వెళ్ళిపోయేవారు. నేను ఎన్నడూ కూడా ఇంకొక స్త్రీని ఆ విధంగా పాపపు చూపుతో నేను చూడలేదు. ఈరోజు స్త్రీని కానీ పురుషుని కానీ నువ్వు ఆ విధంగా చూసి ఉంటే దేవుడు నిన్ను క్షమించాలని ఆశ కలిగి ఉన్నాను. ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. తమ్ముడు, నువ్వు ఏ పాపం చేసి, చెల్లెమ్మ, అక్కయ్య, అన్నయ్య, అంకుల్ లాంటి మీరు ఏ పాపము చేసినా మీ హృదయంలో ఈరోజు నీ పక్క వారికి నీ హృదయంలో ఉన్న పాపం తెలియకపోవచ్చు, కానీ దేవుడికి తెలుసు. ఈ వాక్యం వింటూ నీ జీవితంలో ఒక పశ్చాత్తాప అనుభవం నీ జీవితంలో కలిగిందంటే పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈరోజు కానీ నిన్న పాటున ఉన్న చోటున మన పాపాన్ని మనం ఒప్పుకోగలిగితే, దేవుని సొంత రక్షకునిగా మనం అంగీకరించగలిగితే, యోబు గారిని ఆశీర్వదించిన దేవుడు, యోబు గారి విశ్వాసాన్ని బలపరిచిన దేవుడు, యోబు గారి పరిస్థితుల్లో విశ్వాసాన్ని పరీక్షించి బలపరిచి అనేకులకి మాదిరికరంగా ఉంచిన దేవుడు నిన్ను కూడా ఆశీర్వదించాలని, నిన్ను కూడా నీ జీవిత పరీక్షలలో విశ్వాసంలో బలపడి అనేకులకి మాదిరికరంగా, అనేకులకి ఆశీర్వాదకరంగా తీర్చిదిద్దాలని ఆశ కలిగిన దేవుడు ఈరోజు రెండింతలుగా యోబు గారిని దీవించిన దేవుడు నిన్ను కూడా దీవించాలని ఆశ కలిగి ఉన్నారు. ఆ కార్యము జరగాలి. ఈరోజే ఒక నిజమైన యేసు అనుచరుడుగా మారాలి. ఎందుకనగా యేసు మార్చేది జీవితాలు, యేసు మార్చేది జీవితాలు, మతాలు కాదు అనేది మీరు ఎవ్వరూ మరవకండి. ముగించుకునే ముందు ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. మహోన్నతుడా, జీవం గల దేవా, జీవాధిపతి, ఇచ్చిన అద్భుతమైన సమయాన్ని మీ చేతులకు అప్పచెప్తున్నాం. ఈ వాక్యం మీ ఆత్మ నడిపింపులో జరిగిందని తీర్మానం చేసుకున్న ప్రతి బిడ్డని రక్షణలో నడిపించమని మేము వేడుకుంటున్నాము తండ్రి. ఇంకా ఎవరైనా జంకుతుంటే వారితో మాట్లాడి, ప్రభువా దేవుడు ఉన్నారు అనే ఆత్మీయ ధైర్యాన్ని దయచేయమని యేసు నామం అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి స్తోత్రం. యేసు అనుచరుల పరిచర్య. ఈ వేసవి కాలంలో విరామ బైబిల్ పాఠశాల అనేది మేము చేశాం. ఎక్కడ అనేది అనంటే, హైదరాబాద్లో ఒక ప్రాంతం ఉంది. చాలామంది కుష్ఠరోగుల సంఘానికి వస్తుంటారు. ఈ దృశ్యాలలో ఉన్న పిల్లలు చాలామంది కుష్ఠరోగులకు సంబంధించిన పిల్లలు కాదు. కొంతమంది 3వ తరం అనగా కుష్ఠరోగం ఉన్న వారికి పిల్లలు, పిల్లలకి పిల్లలుగా ఉన్నవారు ఇక్కడ ఉన్నవారు. కాబట్టి ఈ సంఘానికి వెళ్ళి విరామ బైబిల్ పాఠశాల అనేది మేము నిర్వహించాం. దేవుని వాక్యాన్ని వారికి ఒక స్క్రీన్పై, ఒక తెరపై వేసి దేవుని యొక్క వాక్యం నామాన్ గారి గురించి తెలియజేశాం. వారికి కొంచెం క్విజ్ వారికి పెట్టాము. వారికి క్విజ్ కానీ, పజిల్ కానీ, డ్రాయింగ్ కాంపిటీషన్ వారికి పెట్టి వారిని ప్రోత్సహించడం వారికి జరిగింది. వారికి బహుమానాలు ఇచ్చాం. ఆ సంఘంలో ఉన్న పిల్లలందరికీ ఏంటిది అవసరమని అక్కడ ఉన్న ఒక సంఘ పెద్దను అడగగా వారు అన్నమాట, అన్నయ్య స్కూల్ బ్యాగ్స్ ఇస్తే బాగుంటుంది అని అన్నారు. కాబట్టి వారందరికీ కూడా యేసు అనుచరులని స్కూల్ బ్యాగ్స్ని తయారు చేసి వారికి అన్నీ అందించడము జరిగింది. కాబట్టి దీని ద్వారా ఏ విధంగా వారు బలపడ్డారు అనేది ఒక చిన్న సాక్ష్యం విందామా? అందరికీ ప్రైజ్ గాడ్. నా పేరు స్వాతి, నేను 10th క్లాస్ చదువుతున్నాను. మా చర్చ్లో VBSకి భక్త్ సింగ్ అంకుల్ వచ్చారు. వారితో పాటు వారి కుటుంబం కూడా వచ్చారు. వారు మాకు మంచి యాక్షన్ సాంగ్ నేర్పించారు. మంచి స్టోరీస్ చూపించి మాకు అర్థమయ్యే విధంగా వివరించారు. అందులో నుండి మాకు మంచి పజిల్ ఇచ్చారు. పిల్లలకు కలరింగ్ ఇచ్చారు. మాకు మంచి బహుమతులు కూడా అందించారు. చివరగా మాకు మంచిగా భోజనం పెట్టారు. భక్త్ సింగ్ అంకుల్ మాకు దగ్గరుండి వడ్డించారు. మాకు చాలా సంతోషంగా ఉంది. వారు ఈ విధంగా ఇంకా నెక్స్ట్ టైం కూడా భక్త్ సింగ్ అంకుల్ మా మధ్యలోకి రావాలని ఆశిస్తున్నాను. వారిని, వారి కుటుంబ సభ్యులను దేవుడు ఇంకా బహుగా ఆయన సేవలో వాడుకోవాలని ప్రార్థిస్తున్నాను. సాక్ష్యం విన్నారు కదా. యేసు అనుచరుల పరిచర్య, మీ ప్రియతమ అన్న జోషన్న, తండ్రి సమానులు జోషన్న గారు స్థాపించిన యేసు అనుచరుల పరిచర్య మీ పరిచర్య. జీవం గల దేవుడి ద్వారా మీరు ప్రేరేపింపబడుతున్నారు. ఈ మినిస్ట్రీని మీరు బలపరుస్తున్నారు. దాన్ని బట్టి ఎంతో వందనాలు. ఈ విధంగానే అనేక మందికి సువార్త ప్రకటించాలి. అందరి ప్రాంతాలకు వెళ్ళి సువార్త ప్రకటించాలంటే మీ ప్రార్థన, మీ సహకారం మాకు కావాలి. కాబట్టి మీరు ఎవరైనా ప్రేరేపింపబడి మాకు సహాయం చేయాలని అనుకున్నవారు వెంటనే ఫోన్ నెంబర్లకు సంప్రదించండి. మీ సహాయం మాకు అందింపజేయండి. అనేకులకి రక్షణ సువార్త మీరు వెళ్ళలేకపోయినా వెళ్ళేలాంటి మా వారిని ప్రోత్సహించే వారుగా మీరు అవ్వండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని
మీ జీవితాల్లో ఉన్న ప్రతి హృదయవాంఛనని నెరవేర్చునుగాక. ఆమేన్.